నమస్కారం. నా పేరు ఇందిర. మనం ప్రతి నెల 4వ బుధవారం శ్రీమాత కృతజ్ఞతా స్మృతులు అనే సంకలనం నుండి కొందరు సాధకుల అనుభవాలను చదివి తెలుసుకుంటున్నాం. అలానే ఈ నెల శ్రీకృష్ణ చక్రవర్తి గారి అకుంఠిత విశ్వాసంలో ఆనంద పారవస్యం అనే వ్యాసాన్ని చదువుదాం. ఆమె దివ్య జనని, అదితి మాత, సర్వదేవతలకు జన్మనిచ్చిన అమ్మలగన్న అమ్మ, మహోత్తమమైన శక్తి స్వరూపిణి. అయితేనేం మన వరకు మనపై అత్యంత ప్రేమ, వాత్సల్యం, శ్రేయోభిలాష కలిగిన మానవ మాతృమూర్తి. మన కోసం, మన మధ్య మనలా ప్రవర్తిస్తూ, మనలో ఒకరిగా ఉంటూ, మన హృదయాలను పరిపాలించి లాలించడానికై మానవమూర్తిగా అవతరించిన పరమ దయామయి శ్రీమాత. అలా కాకపోతే మనం ఆమెను దూరంగా ఉంచి పూజలు జరిపి ఉండేవాళ్ళం. కానీ ఆమెతో ఇంకా ఇంత చనువుగా, భౌతికంగా ఇంత దగ్గరగా ఉండేవాళ్ళం కాము. మనకు ఆమె దివ్య మాతగా స్ఫురించినప్పటికీ అందమైన విషయం ఏమిటంటే ఆమెలో దివ్యత్వము, మానవత రెండూ కలగలిచి ఉండటం. అందుకే మనతో ఆమె వ్యవహారాలలో ఎంతో దగ్గరగా భావించినా అంతే దూరంగా కూడా భావించేవాళ్ళం. అదే ఆమె యోగమాయ. ఆమె శరీరం మానవ శరీరమే అయినా ఆ నిర్మాణ పద్ధతి పూర్తిగా మానవాతీత వైవిధ్యం కలిగి ఉండేది. ఆవిడ నేత్రాలు, స్పర్శ, ధ్వని, ఆమె నడక, చిరునవ్వు, ఆమెలోని అలౌకిక ప్రకాశవంతమైన కాంతి మరో లోకానికి చెందినవిగా భాషించేవి. సావిత్రి మహాకావ్యంలో శ్రీ అరవిందులు వర్ణించినట్లుగా ఆమె పాదాలు చంద్రకాంతిమయ ఆనంద నిలయాలు, కోట్లాది భక్తులకు శరణ్యాలు. నా సోదరుడు చిన్న వయసులో ఒకసారి తన జన్మదినోత్సవం నాడు శ్రీమాత ఆశీస్సులకై వెళ్ళినప్పుడు ఆ సంగతి అవగతమైంది. ఆమె పాదాలపై శిరస్సు ఉంచి ప్రణామం చేసినప్పుడు అవి ఎంత మెత్తగా, మృదువుగా ఉన్నాయో, అమాయకంగా అవి పాదాలు అయి ఉండకపోవచ్చునని, ఆమె పాదాల క్రింది మకమల్ దిండు కాబోలు అని నా సోదరుడు వాటిని తన వ్రేళ్లతో నొక్కాడు. వాటి కదలికల వల్ల అవి పాదాలే అని గుర్తించాడు. ఆ పాదాలు ఎంత మృదువుగా, ఎంత నాజూకుగా ఉన్నాయంటే వాటిని తామర తూటలతో పోల్చవచ్చు. ఆమె పాదస్పర్శతో మన బాధలన్నీ ఇట్టే మట్టుమాయమవుతాయి. అవి నిజంగా దివ్య పాదాలు, పరమజనని అదితిమాత పాదాలు. మరోసారి నా సోదరుడు తన 12వ జన్మదినోత్సవం రోజున శ్రీమాత ఆశీస్సులు కోరి అనుమతి కోసం ఫ్రెంచ్ భాషలో ఒక ఉత్తరం రాశాడు. శ్రీమాత తన చేతిలో తప్పులను సరిదిద్ది, ఈసారి ఏ తప్పులు లేకుండా కాపీ చేసి ఉత్తరం పంపిస్తే అనుమతి దొరుకుతుంది అని రాశారు. కానీ కాపీ చేసేటప్పుడు కొన్ని తప్పులు దొర్లితే వాటిని కొట్టివేసి పంపించాడు. దానికి శ్రీమాత ఏ కొట్టివేతలు లేకుండా కాపీ చేసి ఉన్నట్లయితే బాగుండేది అని వ్యాఖ్యానిస్తూ తన అనుమతిని తెలియజేశారు. లక్ష వ్యవహారాల మధ్య ఇంత ఓర్పుతో ఒక చిన్ని బాలుని ఉత్తరాన్ని తన స్వహస్తంతో దిద్దిన ఆ మాతృమూర్తి దివ్యజనని కాదా? నా చెల్లాయి గ్రీన్ గ్రూప్లో ఉన్నప్పుడు ప్లే గ్రౌండ్లో శ్రీమాత సాన్నిధ్యంలో పరుగు పందాలలో పాల్గొనేది. ఒక విధమైన పందెంలో పిల్లలు ఒక కర్ర సహాయంతో చెక్క గంటను దొర్లించుకుంటూ గీత దాటకుండా పరిగెత్తాలి. గంటను చేతితో ముట్టకుండా, గీత దాటకుండా ఎవరు ముందుగా గమ్యం చేరుతారో వాళ్లకు మొదటి బహుమతి. ప్లే గ్రౌండ్లో ఇసుక విపరీతంగా ఉన్నందువల్ల ఇది చాలా క్లిష్టమైన ఆట. కొందరు గంటను చేతితో ముట్టితే మరికొందరు గీత దాటి నానా హైరానా చేశారు. న్యాయ నిర్ణేతలలో శ్రీమాత కూడా ఒకరు. కొందరు న్యాయ నిర్ణేతలు ముందుగా వచ్చిన వారిని, ఒక ముగ్గురిని శ్రీమాత వద్దకు తెస్తే మరికొందరు నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించసాగారు. అంతా గందరగోళ పరిస్థితి. ఈ అయోమయ స్థితిలో శ్రీమాత చివరకు ఎవరు గమ్యం చేరుతారో చూద్దాం, వేచి ఉండండి అన్నారు. చివరకు చేరుకున్నది నా చెల్లాయి. ఆ అమ్మాయి చివరికి చేరినప్పటికీ నిబంధనలను పూర్తిగా పాటించినందుకు మా చెల్లాయికి శ్రీమాత మొదటి బహుమతిని ప్రకటించారు. మానవ మాతృలైన జడ్జీలకు, దివ్యమైన న్యాయ నిర్ణేతకు ఇది తేడా. మా ఇల్లు కొనేటప్పుడు నా ఉద్యోగం విషయంలోనూ శ్రీమాత నిర్ణయాలను మేము శిరసా వహించాము. ఆమె మార్గదర్శకత్వమే మాకు శ్రీరామరక్ష. మా నాన్నగారు పాండిచ్చేరిలో ఒక ఇల్లు కొనదలిచారు. కానీ ఏ ఇంటిని కొందామనుకున్నా ఎవరో ఒకరు ఏదో ఒక కారణం చెప్పి కొనకుండా చేసేవారు. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయినాయి. చివరకు మా నాన్నగారు విసిగి వేసారి మా అమ్మకు, చెల్లికి, తమ్ముడికి చూపకుండా ఒక ఇంటిని కొనేశారు. కానీ ఆ ఇల్లు తనకు నచ్చకపోవడంతో మా అమ్మగారు అందులో ససేమీరా ఉండనన్నారు. గత్యంతరం లేక
ఆ ఇంటిని అమ్మివేసి మరో ఇంటిని కొనాలని నిశ్చయించుకున్నారు మా నాన్న. ఆ ఇంటిని శ్రీమాత అనుమతితో కొన్నాం కనుక ఆ ఇంటిని అమ్మకానికి పెట్టిన సంగతిని శ్రీమాతకు కూనుమాజీ తెలిపారు. ఆ ఇంటిని అమ్మడానికి శ్రీమాత ఒప్పుకోలేదు. అంతేకాదు కదా, దాన్ని ఎందుకు అమ్మాలి అని అడిగారు. ఆ ఇల్లు చాలా చీకటిగా ఉంది, తేమగా ఉంది అని మా తల్లిగారు అందులో ఉండడానికి ఇష్టపడటం లేదని, అందుచేత దానిని అమ్మి మరో ఇల్లు మా అమ్మగారికి నచ్చిన ఇంటిని కొనదలిచామని వివరించాము. దానికి స్పందించిన మాత, మా అమ్మకు నచ్చిన ఇల్లు ఏదైనా దొరికిందా అని అడిగారు. లేదు అని మా నాన్నగారు సమాధానం ఇచ్చారు. శ్రీమాత కాస్త కలత చెంది ఏమన్నారంటే, ఈ ఇంటిని అమ్మి వేస్తే వచ్చిన డబ్బును మా నాన్న వేరే ఖర్చులకు వాడుకొని మరో ఇల్లు కొనడానికి కావలసిన రొక్కం లేక బాధపడగలరని జోస్యం చెప్పారు. అందుచేత మరో ఇల్లు దొరికేదాకా వేచి ఉండాలని సలహా ఇచ్చారు. అప్పుడు మా నాన్నగారు ఆ ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును ఏ ఖర్చు కోసం వెచ్చించక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని చెప్తే శ్రీమాత ఊరట చెందారు. ఆ ఇంటిని అమ్మడానికి అనుమతినిచ్చారు. తర్వాత మా నాన్నగారి ద్వారా తెలిసిందేమిటంటే, మరో ఇల్లు కొన్నప్పుడు కావలసిన డబ్బు బ్యాంకు డిపాజిట్ ద్వారా లభ్యమైంది అని. అంతా శ్రీమాత లీల. ఇల్లు కోసం వేట కొనసాగింది. చివరకు ఎట్లా అయితేనేం చాలా అపురూపంగా మా అందరికీ నచ్చిన ఇంటినే కొన్నాం. క్రితం కొందామనుకున్న చీకటి గదిని మా అమ్మ తిరస్కరించడం మంచిదే అయ్యిందని మా నాన్నగారు సంతోషించారు. కొత్త ఇంటిలో మేము అడుగుపెట్టిన రోజు మా నాన్నగారు కలకత్తాలో ఉన్నారు. గృహప్రవేశానికి ముందు శ్రీమాత ఆశీస్సులు పొందడానికి మాకు సమయం ఇచ్చారు. కొత్త ఇంటికి నామకరణం చేస్తే ఆ పేరును ఇంటి ముందు ఫలకం మీద చెక్కిస్తామని ప్రార్థించాం. గృహప్రవేశం రోజున అంటే అక్టోబర్ 2వ తేదీ ఆదివారం శ్రీమాత దర్శనానికి ఆశీస్సులకై వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మాతో ఒక పెద్ద కాగితం క్రింద ఉంచడానికి ఒక లావుపాటి పుస్తకం తీసుకెళ్ళాం. కాగితంపై ఇంటికి పెట్టబోయే పేరును శ్రీమాత చేత వ్రాయించాలని మా ఉద్దేశం. కానీ శ్రీమాత లీలలు ఎవరెరుగుదురు? మేము 5గురం ఆశ్రమంలోని మ్యూజిక్ గదిలో శ్రీమాతను దర్శించాం. ఆమె ఎంతో ఆనందంగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించారు. మా చెల్లెలు కాగితాన్ని కలాన్ని లావుపాటి పుస్తకంపై ఉంచి శ్రీమాతకు అందించి ఇంటి పేరు రాయమంది. శ్రీమాత ఆశ్చర్యపోతూ ఆ పుస్తకాన్ని పైన క్రింద పలుమార్లు చూడసాగారు. అప్పుడు చంపక్లాల్ గారు మాకు వివరించారు కదా, శ్రీమాత అంతకు మునిపే పేరును రాసి ఉంచారని, దానిని నాకు ఇస్తారనిను. మా చిన్న తమ్ముడు తర్వాత మా తల్లి ప్రణామం చేశాక శ్రీమాత ఇంటి పేరు రాసి ఉంచిన కాగితం ఉన్న కవరును మా అమ్మకు అందించారు. దానిపై ఇంటి పేరు ఫ్రెంచ్ భాషలో రాయబడి ఉంది, లా మేసన్ అని. కవరును విప్పి ఒక కార్డును తీసి ఇచ్చారు. దానిపై 2/10/66 లా మేసన్ ఆశీస్సులు అని శ్రీమాత స్వదస్తురిలో వ్రాసి కింద తమ సంతకం చేశారు. లావుపాటి పుస్తకం, కలం, కాగితం తీసుకెళ్లిన మేము సిగ్గుతో తలవంచాల్సి వచ్చింది. శ్రీమాత బిగ్గరగా నవ్వి తల ఊపారు. మేము ఇంటి పేరు యొక్క అర్థాన్ని మా అమ్మకు బెంగాలీలో వివరించాం. దాని అర్థం గృహము అని. దానికి మా అమ్మగారు, మా ఇంటి పేరు కేవలం గృహమేనా అని విస్తుపోయారు. శ్రీమాతకు మా అమ్మ బాధ అర్థమైంది. ఆమె ఏమన్నారంటే, ఎవరైనా మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఇంటికి అనే అర్థము, మా స్వంత ఇల్లు గృహం అనబడే ఇల్లు అనే అర్థము వస్తాయని వివరించారు. ఇంకా ఇలా వివరించారు, లామేసన్ నిజంగా గృహం అని. మేము ఎంతో సంతృప్తంగా ఆనందంగా వెనుతిరిగాము. తదుపరి కూనుమాజీ శ్రీమాత మా ఇంటిని చూడదలుచుకున్నారని చెప్పారు. ఆ రోజుల్లో మ్యూజిక్ గది నుంచి మా ఇల్లు చక్కగా కనబడేది. అందుచేత శ్రీమాతను ఆ గదికి తీసుకెళ్ళి మా ఇంటిని చూపెట్టారు కూనుమాజీ. అదిగో అది శ్రీమాత అంటే. ఎంత ప్రేమ, ఎంత కృప, మా బాగోగులపై ఎంత బాధ్యత. కొద్ది రోజుల తర్వాత మా అమ్మ స్నేహితురాలు డివైన్ లవ్ అనబడే మొక్కను తీసుకువచ్చి మా తోటలో నాటారు. ఆ ఏడాది నా పై తరగతులు ముగియనున్నాయి. నేను అమృతాద గదిలో పనిచేయాలని శ్రీమాత నిర్ణయించారు. అలాగే పనిచేశాను. అమృతాద దేహం చాలించిన తర్వాత కుముద, సరోజ మా ఆఫీసు పని గురించి వివరించడానికి శ్రీమాత వద్దకు వెళ్ళేవారు. మా ఇంటిలో నాటిన డివైన్ లవ్ చెట్టు ఎర్రటి పుష్పాలు పూయడం మొదలైంది. మొట్టమొదలు పూచిన పూలను కుముదతో శ్రీమాతకు పంపించాను. ఈ పూలు లా మేసన్ నుంచి వచ్చాయని చెప్పమన్నాను. శ్రీమాత ఎంతో సంతోషించి నాకు ఒక గులాబీ పువ్వును పంపారు. నేను అలాగే ఎర్ర పూలను పంపినప్పుడల్లా ఆమె గులాబీలను పంపేవారు.
ఒకరోజు నేను చేసే పనిలో చాలా పెద్ద పొరపాటు పొర్లింది. బెంబేలుతో కృంగిపోయాను. ప్రతి నెల ఇళ్ల అద్దెల రసీదులను తయారు చేసి అద్దె చెల్లించడానికి క్యాషియర్కు ఇచ్చేదాన్ని. ఒక ఇల్లు ఖాళీ అయ్యింది. ఆ నెల అద్దె అడ్వాన్స్తో సరిపోతుంది కాబట్టి అవసరం లేదు. ఆ విషయం క్యాషియర్కు చెప్పాను, కానీ రసీదు వాపసు తీసుకోవడం మర్చిపోయాను. రసీదులు అద్దెలు కట్టిన తర్వాత నా వద్దకు ఫైల్ చేసుకోవడానికి వచ్చాయి. అందులో ఖాళీ అయిన ఇంటికి కూడా అద్దె చెల్లించబడింది. నాకు గాబరా వేసింది. మానసికంగా తీవ్ర వ్యధకు గురి అయ్యాను. మరుసటి రోజు ఒక అందమైన డివైన్ లవ్ ఎర్ర పువ్వు పూచింది. దానిని కుముదతో ఎప్పటిలాగే శ్రీమాతకు పంపించాను. కానీ ఎప్పటిలాగే రోజా పువ్వు పంపలేదు శ్రీమాత. దానికి బదులుగా జాయ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అనే పువ్వును పంపించారు. కుముదకు ఆశ్చర్యం, వేదన అయ్యింది. అక్కడ పళ్ళెంలో ఎన్నో గులాబీలు ఉన్నప్పటికీ ఆ రోజు ఎందుకు వేరే పువ్వును ఇచ్చారో అర్థం కాక కుముద బెంబేలైంది. శ్రీమాత పంపిన పుష్పం పొడుగ్గా, శ్వేతవర్ణంతో, తాజాగా, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, ఆనందాన్ని, అభయాన్ని సూచించడాన్ని గమనించాను. శ్రీమాత ఇవ్వవలసిన సందేశం బోధపడింది. వ్యధలకు లోనైన హృదయాన్ని స్వచ్ఛందంగా అర్థం చేసుకుని ఓదార్చే మహత్తర శక్తిమాత మన శ్రీమాత. తరువాత జరిగిన సంగతిని కూను మాంజీకి తెలిపాను. ఆయన విస్తుపోయి రసీదుల ఫైలును తీసుకురమ్మన్నారు. అందులో తీసి చూస్తే విస్మయాతి విస్మయం. ఆ రసీదుపై ఇంటి స్వంతదారు సంతకం లేదు. నా గుండె గబగబా కొట్టుకుంది. అవును, సంతకం లేదు. క్యాషియర్ అద్దె చెల్లించలేదు. ఆ రసీదును తిరిగి ఇచ్చాడు. నాకు ఎంత ఉపశమనం కలిగిందో మాటలతో చెప్పలేను. శ్రీమాతకు మా ఇంటి నుంచి ఎర్రపూలను రోజూ పంపేదాన్ని. గులాబీలు తిరిగి వచ్చేవి. ఆ రోజు మాత్రమే నిజాయితీలో ఉన్న స్వచ్ఛమైన ఆనందం, జాయ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ వచ్చింది. ఆ స్వచ్ఛమైన ఆనందం నా ఆత్మలో సర్వదా ఉండుగాక. శ్రీమాత ఎడ నా భక్తి, శ్రద్ధ, విశ్వాసం సదా ఉండుగాక. ఈ నెల ఈ అద్భుతమైన అనుభవం మనకి కూడా జాయ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ గురించి తెలియజేసింది. వచ్చే నెల ఇలాంటి మరొక అనుభవంతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.